ఆయన వచ్చి నా సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వేరే సంగతులు చెప్పడు. ఆయన ఎవరి సంగతులు చెప్తాడు అంటే చూడండి, ఈ త్రిత్వములో ఉన్నటువంటి గాడ్ హెడ్ అన్నారు. గాడ్ హెడ్స్ కాదు, గాడ్ హెడ్ అనేటువంటి ఏకవచనం అనగా దేవత్వము, దేవతత్వం అనగా మూడుగా చూడగలిగినటువంటి మూడు కోణాల్లో కనిపించేటువంటి దేవతత్వం. ముగ్గురు దేవుళ్ళు కాదండి, దేవుడు ఒక్కడే. మనం చాలాసార్లు, నేను అప్పుడప్పుడు ఇలా ఉదాహరణ చెప్తుంటాను. నేను ఇక్కడున్నప్పుడు మీకు పాస్టర్గా ఉంటాను, నేను పైకి వెళ్ళాను, లిసీకి భర్తగా ఉన్నాను, పిల్లలకి తండ్రిలాగా ఉన్నాను. ఒకటే, నేను ఒకటే, కానీ పాస్టర్ నేనే, ఫాదర్ నేనే, హస్బెండ్ నేనే. అలాగనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారని కాదు. ఒకళ్ళు ఇక్కడ బిహేవ్ చేస్తున్నట్టుగా పాస్టర్గా ఇంట్లో బిహేవ్ చేస్తే ఒప్పుకున్నాను. కూరగాయలు తీసుకొని రావయ్యా, అవి తీసుకొని రా, ఇవి తీసుకొని రా. మరి నేను పాస్టర్ అంటే నువ్వు పాస్టర్ చర్చిలో ఇక్కడ కాదు అని అంటారు. కాబట్టి నేను ఇంట్లోలాగా ఇక్కడ బిహేవ్ చేయడానికి వీలు లేదు. అంటే నేను అన్నీ ఈ మూడు రోల్స్ లేకపోతే మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా దేవత్వములో ఒక్కగానొక్క దేవుడు మూడు వివిధ పాత్రలను నిర్వహించాడు. సరే, మనం వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు, త్రిత్వం గురించి చెప్పడం కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఒక చిన్న మాట, దాంట్లోంచి కొన్ని విషయాలు, 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికి 7 నిమిషాల సమయం అయింది, ఇంకా నాకున్న కొద్ది సమయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రోమా 3:26. అమ్మా ఎవరైనా తీసిన హిందీ చదవండి. క్రీస్తు యేసునందలి రక్తమునందలి, లేకపోతే విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. చాలండి, చిన్న మాట. ఏంటది? విశ్వాసం ద్వారా అనేది కూడా కాదు మన పాయింట్. ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ ఏం చెప్పాను? దేవుడు యేసు ప్రభుని ఎలా చూపించాడు, అంతేగా. అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభు మాట మాటికి నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఆయన తండ్రిని బయలుపరిచాడు. ఇక్కడ ఏమో రాయబడింది, ఎవరిని బయలుపరిచాడని రాయబడింది. ఎవరిని చదవండి. కన్నడ ఓద్ತೀರಾ? చూడండి, ఒకవేళ ఇక్కడ 25 చదువుతారు, ఇంగ్లీష్లో 25వ వచనంలో ఉంది. ఇంగ్లీష్ ఎవరైనా చదవండి. దేవుని స్తోత్రం. అమ్మ హిందీ చదవండి. ఒక్క నిమిషం మేడం, 25 చదువుతారా హిందీలో? 26 కాకుండా. నాకు పాయింట్ దొరకలేదు, నేను చదువుతున్నాను. లూకా 3, క్షమించండి, రోమా 3:25. గాడ్ ప్రెజెంటెడ్ హిమ్ యాజ్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్ త్రూ ఫెయిత్ ఇన్ ద బ్లడ్, ఇన్ హిస్ బ్లడ్. మలయాళం. దయచేసి చదవండి, నేను వినండి. 3:25. దేవుడు ఇది వరలో
ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చేయకుండా సహనం వహించాడు. ఇంపార్టెంట్ విషయం, ఆయన తన నీతిని నిరూపించాలని యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజల కోసం ఆయనను కరుణాపీఠంగా చేశాడు. ఇది మనకు కావాల్సింది. అసలు ఎందుకు ఇది చదువు? దేవుడు ఆయనను బయలుపరచును అంటే దాని అర్థం ఆయన మరుగుగా ఉన్నాడు. మరుగుగా ఉన్న వ్యక్తిని దేవుడు బయలుపరిచాడు. దేవుడు తండ్రి అనేటువంటి ఆలోచన మనకు ఎలా కలిగింది? ఏమండి ఆలోచన? మీ తాతో లేకపోతే మీ ముత్తాతో చెప్పడం బట్ట ఎలా కలిగింది మీకు ఈ ఆలోచన? ఎవరు చూశారు? ఏమంటే దేవుడు తండ్రి అనేటువంటి ఈ కాన్సెప్ట్ మనకు ఎక్కడి నుంచి వచ్చింది? చదవండి ఒక మాట, యోహాను సువార్త. మీకు అర్థం కావాలి ఇవన్నీ విషయాలు ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఏంటట? రోమాపత్రిక 3:26లో దేవుడు కుమారుని బయలుపరిచాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో కుమారుడు తండ్రి బయలుపరిచాడు. అంటే కుమారుడు మర్మం, తండ్రి మర్మం, పరిశుద్ధాత్మ మర్మం, త్రిత్వములోని ముగ్గురు వ్యక్తుల మర్మం. ఈ మర్మము కాబట్టి మర్మముగా ఉన్నది, మరుగై ఉన్నది బయలుపరచబడాలి కాదా? ఇక్కడ రాయబడిన మాట, యేసుక్రీస్తును దేవుడు ఎలా చూపించాడు? అన్ని జనులు అంటారు ఆయన మంచివాడండి, మంచి బోధకుడండి, మంచి సన్యాసి, మంచి బాబా. మహమ్మదీయ సోదరులు అంటున్నారు ఆయన మంచి ప్రవక్త అండి. మీరు దీన్నే నమ్ముతున్నారా? మంచి గురువు అంటే నమ్ముతున్నారా? లేకపోతే మంచి ప్రవక్త అంటే నమ్ముతున్నారా? యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలని కాస్త చూపిస్తున్నాయి అంతవరకే, కానీ ఆయన యొక్క రియల్ క్యారెక్టర్ చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడాల్సిన అవసరం లేదు, ఒక మాట చెప్తాను. మొదట ఆ స్త్రీ ఏమనింది? నువ్వు యూదుడివి అనింది. తర్వాత కొంత సంభాషణ జరిగిన తర్వాత ఏమనింది? నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. ఇంకాసేపటికి ఏమనింది? ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ, ఈయన క్రీస్తు అనబడిన మెస్సియా, హీ మైట్ బీ ద మెస్సయా, ఈయన మెస్సయ్య అయిండొచ్చు. ఒకటేమో యూదుడు అనింది, తర్వాత కొద్దిసేపటికి ప్రవక్త అనింది, తర్వాత ఇదే అధ్యాయం మనం చూస్తే వాళ్ళందరూ కలిసి చెప్పిన మాట, ఈయన లోకరక్షకుడు. యేసుతో సహవాసం చేస్తున్నప్పుడు యేసును గురించిన అవగాహన, మీ అవగాహన పెరుగుతుంది. ఒక వ్యక్తితో స్నేహం చేసే కొద్దీ ఒక నెల సహవాసంలో ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఒక 10 సంవత్సరాలు సహవాసం చేస్తే చెప్పలేమా? ఒక నెల సహవాసంలో అతని పక్షాన వాదించి, ఆమె పక్షాన వాదించే అవకాశం మనకు లేదు. కానీ ఒక 10 సంవత్సరాల స్నేహం చేసామనుకోండి, చెప్తాం, హలో మీరు దయమ్మ ఆంటీ గారి గురించి అలా మాట్లాడితే నేను ఒప్పుకోను, ఆమె ఏంటో నాకు తెలుసు. ఆమె పిసినారని ఎవరు చెప్పారండి? ఒట్టి అబద్ధం అండి. ఆమె ఎంత ధారాళంగా చేస్తుంది మీకేం తెలుసు? ఆమెను గురించి తప్పుగా ఒక్క మాట అంటే నేను ఒప్పుకోను. ఈరోజే పరిచయం అయింది అనుకుందాం ఆంటీ, నేను ఆమెను గురించి ఇంత బలంగా చెప్పగలనా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని గురించి మనం చెప్పాలి అంటే ఆ వ్యక్తిని గురించి అవగాహన ఏర్పడాలి. యేసును గురించిన అవగాహన మనకు ఆత్మలో కలిగితే ప్రపంచానికి మనం చాటి చెప్పగలం. ఈ యేసు ఎవరు? ఎవరు? నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అంటే కదా. అవునండి, ఒక ఆయన్ని నేను ప్రేమిస్తున్నాను, నా ప్రియుడు ఫలాని సుగంధ వాసనతో, కర్పూరపు పూగొత్తులతో సమానుడు, గోపరసంతో సమానుడు, ఇవన్నీ పోల్చుకుంటూ వచ్చాను. సరే ఇవన్నీ ఎందుకులేమా, మాకు నీ విషయం పక్కన పెట్టేసి మా విషయం మేము చెప్పుకుంటాం. యేసు ఎవరు? యేసు ఎలా బయలుపరచబడ్డాడు? యేసు ఎలా కనిపించాడు? యేసు ఎలా ప్రత్యక్షమయ్యాడు అనే దాని గురించి మనం ఆయనను ఏం చేశాడంటే దేవుడు, ఇప్పుడు చదవండి, 4 విషయాలు నేను త్వరగా చెప్పబోతున్నాను. నంబర్ 1, ఆయనను అంటే ఏమనర్థం? కరుణకు ఆధారముగా. కరుణాధారం కాదు, ట్రాన్స్లేషన్ తప్పు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ మెర్సీ సీట్. అంటే
కరుణాపీఠముగా. ఏంటి కరుణాపీఠం? కరుణాపీఠం అనే మాట మీరు విన్నారో లేదో? మరి ఎక్కడుంటుంది ఈ కరుణాపీఠం? ఉందా ఎక్కడైనా? దాన్నే ఇంకొక మాట మార్చారు. మాట మార్చి ఒక పర్యాయ పదంగా చెప్పారు. ఎక్కడున్నది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. దాని గురించి ఏమని చెప్పబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. స్తోత్రం, స్తోత్రం. తీయండి మా త్వరగా, చివరి వచనం. మనము కనికరింపబడి కృపాసనమునకు. ఎస్, ఏంటంటే అక్కడ ఏమన్నారు? ఆసనం అంటే ఏంటి? సీట్. ఆసీనులు కండి అంటే ఏమని అర్థం? ప్లీజ్ బి సీటెడ్ అని అర్థం. ఇప్పుడు ఏమన్నాడు? కరుణాధారముగా దేవుడు తన కుమారుణ్ణి బయలుపరిచాడు. అంటే ఏంటి? ద సీట్, మెర్సీ సీట్. ఇక్కడ అన్నారు కృపాసనము అన్నారు. కృపాసనం కాదు, కృపా సింహాసనము. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృప దొరికేటువంటి చోటు, కృప దొరికేటువంటి సింహాసనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కరుణ ఒక న్యాయస్థానంలో అధికార పీఠం మీద కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాం, సహాయం దొరికే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం, మాకు పలాని ప్లాట్ విషయంలో గొడవగా ఉందండి, సాల్వ్ చేయండి అంటే ఆయన చేస్తాడో చేయడో తర్వాత విషయం. అంటే ఒక పాసిబిలిటీ ఉంది అక్కడ, సహాయానికి అవకాశం ఉంది అక్కడ. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువుని ఎలా చూపించాడంట? ఒక వ్యక్తిగా కాదు, కరుణా పీఠంగా. అంటే దాని అర్థం ఏంటంటే దేవాలయం 3 భాగాలుగా ఉంటుంది. మొదట్లో ఇలాగే ఎంటీ స్పేస్, హాలో స్పేస్ ఉంటుంది. దాన్ని ఆవరణం అన్నారు, కోర్ట్ అన్నారు. కొద్దిగా కోర్టు దాటితే ఒక కర్టన్ ఒకటి ఉంటుంది, ఒక తెర ఉంటుంది. ఆ తెర దాటిన తర్వాత దాన్ని హోలీ ప్లేస్ అన్నారు, పరిశుద్ధ స్థలం అన్నారు. ఇంకంతే, అక్కడికి పోలేరు. ఈ తెరలో నుంచి లోపల ఏం జరుగుతుందో అని చూడటానికి వీలుగా అక్కడది ట్రాన్స్పరెంట్ తెర కాదు. ఇది మీరు తల మీద వేసుకునేటువంటి చున్నీలాగా ఉండేటువంటి తెర కాదు, అది మందమైనటువంటి తెర. మీ చున్నీలో నుంచి కళ్ళు మూసుకోవాలా లేకపోతే చూడొచ్చు, ఏమంటే చూడలేమా? కానీ ఈ దేవాలయపు తెర అటువంటిది కాదు. దేవాలయపు తెర మందంగా ఉంటుంది, దాంట్లోంచి లోపల ఏం జరుగుతుందో చూడడానికి అవకాశం లేదు. సరే, సంవత్సరానికి ఒక నిర్ణయించబడిన సమయంలో ఈ హోలీ ప్లేస్లోని దాటుకొని మోస్ట్ హోలీ ప్లేస్, అతి పరిశుద్ధ స్థలములోకి యాజకుడు ప్రవేశిస్తాడు. అక్కడ ఏముందంటే అక్కడ నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసానికి యువతల వైపు 2 కెరూబులు ఉన్నాయి. ఆ మధ్యలో చోటుని మెర్సీ సీట్ అన్నారు. ఆ కరుణా పీఠం దగ్గర నుంచి దేవుడు మాట్లాడతాడు. ఇదంతా ఎందుకండి? మళ్ళీ ఇదేంటి? పౌలు ఏం చెప్పాడు? దేవుడు ఆయనను కరుణాధారముగా, కరుణకు ఆధారంగా, కరుణా పీఠముగా బయలుపరచను. యేసు ఎవరు అంటే కరుణా సంపన్నుడు, కరుణా నిధి, కరుణా సాగరుడు. అంటే కరుణ, మెర్సీ. అయ్యో పాపం, అతను పాపంలో పడ్డాడండి అని జాలి పడే తత్వం. నాకు నా బాధ్యతలు ఉన్నాయి, నా వల్ల కాదు ఇప్పుడు అతన్ని టచ్ చేసి, అతన్ని తాకి, అతన్ని ఎత్తుకొని, అతనికి పరిచర్య చేసి నేను దేవాలయంలో పనిని జాప్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని యాజకుడు లేవీయుడు తప్పుకున్నారు. ఒక సమరయుడు వచ్చాడు, అతని మీద జాలిపడి ఏం చేశాడు? చికిత్స చేశాడు, ట్రీట్మెంట్ ఇచ్చాడు. అతన్ని తీసుకొని పూటకోళ్ళవాని ఇంటికి వెళ్ళాడు. అక్కడ నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. అతని దగ్గర ఏం డబ్బులు తీసుకోవద్దని చెప్పాడు. అతని దగ్గర డబ్బులు లేవండి అని చెప్పాడు. ఏదో జరిగిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రజల మీద కనికరపడ్డాడు. ఒక చోట రాయబడిన మాట, ఈ జనులు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి వారిలో రోగులందరినీ బాగు చేసిన అని రాయబడింది. కరుణాపీఠం అంటే కరుణ దొరికేటువంటి చోటు. యేసు ప్రభు అంటే హీస్ మెర్సీ సీట్. నీవు పాపములు చేసి
బలుల ద్వారా ఈ పాప పరిహారము చేసుకోలేని పక్షంలో చేసుకోలేవు. ఎడ్ల యొక్కయో కోడల యొక్కయో మేకల యొక్క రక్తము పాపము తీసివేసేట అసాధ్యం. అటువంటి సమయంలో సుంకరి చేసిన ప్రార్థన చూడండి. ఏమన్నాడు? దేవా, పాపినైనా నన్ను కరుణించు. హ్యావ్ మెర్సీ ఆన్ మీ. నా మీద మెర్సీ చూపించవయ్యా, నా మీద దయం చూపించవయ్యా. మెర్సీ అనే మాటకి మూల భాషలో హెసెద్ అని అర్థం. దాని అర్థం ఏంటంటే కప్పడం అని అర్థం. ఒక వ్యక్తి పాపము చేశాడు, ఆ పాపము కనిపించకుండాట్లు దాన్ని కప్పడం, కవర్ చేయడం. మనకిష్టమైన వ్యక్తులు ఏదైనా తప్పు చేశారు, అది అలా కాదండి, ఆయన మాటల యొక్క ఉద్దేశం అది కాదండి, మనం ఏం చేస్తాం? సమర్థించమా? మనకు ఇష్టం లేనోళ్ళు మంచిగా చేసినా దాంట్లో తప్పులు పడతాం. కానీ మనకిష్టమైన వ్యక్తులు నో పాల్ సార్ అన్నటువంటి కాదండి, పాల్ సార్ అన్నాడు అంటే ఆ మాట యొక్క ఉద్దేశం ఇదండి. వాళ్ళు అంటారు పాల్ సార్ని వెనకాల వేసుకొని వస్తామని మాకు తెలుసు కదా. స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనల్ని వెనకాల వేసుకొని వస్తున్నాడు. నో, నా పిల్లలు అలా కాదు, నా పిల్లలు పాపం చేయలేదు, పాపం ఉంటే చూపించండి. ఇట్ వాస్ కవర్డ్, అది కప్పబడింది. స్తోత్రం. నీవు దయతో కప్పినట్లుగా నువ్వు కేడముతో మమ్మను కప్పెదవు. ఉందండి బైబిల్ ఎక్కడైనా? స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, యేసుక్రీస్తును దేవుడు కరుణాపీఠంగా, హీస్ అ మెర్సీ సీట్. ఒక తప్పు చేశాడు ఒక వ్యక్తి, చంపాలని చంపలేదు, పొరపాటున ఒక దెబ్బ కొట్టాడు, అతను చచ్చిపోయాడు, పడిపోయాడు. ఇతని తరపున వాళ్ళందరూ వస్తున్నారు, ఇతన్ని తరుముకొని వస్తున్నారు. తరుముకొని వస్తున్నప్పుడు అక్కడ ఒక బోర్డు ఒకటి ఉంది, దాని మీద ఆశ్రయపురము అని రాసింది. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ అని రాయబడింది. ఇతను లోపలికి పరిగెత్తాడు. ప్రధాన యాజకుడు బయటకు వచ్చాడు. ఏంటి బాబు, ఏంటి? సార్, వీడు మా వాడిని చంపాడు. వాస్తవమే, చంపిండొచ్చు, పొరపాటున చంపిండొచ్చు, కావాలని చంపిండొచ్చు. కానీ ఒకటి మాత్రం, ఇక్కడికి లోపలికి వచ్చిన వాడిని ఎవరు చంపడానికి వీల్లేదు. నేను ప్రధాన యాజకుడిగా ఉన్నంతకాలం, నేను ఇక్కడ ఉన్నంతకాలం అతన్ని ఎవరు చంపడానికి వీల్లేదు. ఆశ్రయపురానికి వెళ్ళి ఆశ్రయాన్ని పొంది అపాయము నుంచి తప్పించుకున్నాడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితముగా ఉండును. క్రీస్తులో మనకున్న సెక్యూరిటీ. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆమె తెలివిగా చెప్పిన మాట, అబిగేల్ ఏం చెప్పింది దావీదుతో? నీ జీవము యెహోవా యొద్ద ఉన్న మూటలో దాచబడి ఉన్నది. ఏమండి, లేదా? మీరు ఎప్పుడు చదవరా? బైబిల్ చదవరా? స్తోత్రం. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనల్ని చంపాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ మనం చావం. దాచబడింది. ఒకరోజు దేవుడు అనుమతిస్తాడు, ఇక చాలేమ్మా అని అన్నప్పుడు మనం చేస్తాం, అంతవరకే కదా. స్తోత్రం. మనకి ఎటువంటి సెక్యూరిటీ లేదు, కానీ సెక్యూరిటీలో ఉన్నట్టుగా ఉన్నాం. వీళ్ళందరికీ పెద్ద సెక్యూరిటీ ఉంది, Z+ సెక్యూరిటీ ఉంది, కానీ సెక్యూరిటీ లేనట్టుగా ఉన్నారు వాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు సెక్యూరిటీ ఉందా లేదా? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, వీళ్ళందరికీ సెక్యూరిటీ ఉందా లేదా? అయినా ఎలా చచ్చిపోయారు? వాళ్ళే చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినట్టున్నారు. స్తోత్రం. సరేనండి, ఏదో ఒకటి లేదు, వదిలేసేయండి. స్తోత్రం. సెక్యూరిటీ లేనివాళ్ళు కాదు వీళ్ళందరూ, సెక్యూరిటీ కలిగిన. మీ జీవము, యువర్ లైఫ్ వాస్ హిడెన్ ఇన్ క్రైస్ట్. నా జీవము నేను క్రీస్తులో దాయబడి ఉన్నాను, శత్రువుకు నేను కనిపించడం లేదు. కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచున్నట్లుగా మిమ్మల్ని దాయాలను చూశాను. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో మరి ఎందుకు చెప్తున్నాను నేను ఇవన్నీ? యేసుక్రీస్తును దేవుడు ఎలా బయలుపరిచాడు? బయలుపరచడం అంటే చూపించడం అని అర్థం. ఆయన ఎలా చూపించాడు? కరుణాపీఠంగా చూపించాడు. ఒక వ్యక్తిని ఒక వస్తువుగా చూపించాడు. ఒక వ్యక్తిని, ఇదిగో లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఎలా చూపించాడు? యేసుప్రభు గొర్రెపిల్ల కాదు. అంటే యేసుప్రభు గొర్రెపిల్ల కాదు. యేసుప్రభు మనిషా గొర్రెపిల్ల? యేసుప్రభు మనిషి. పరిశుద్ధాత్ముడు పావురము వలె వచ్చాడుంది. పరిశుద్ధాత్మ పావురమేనా?
అంటే కనిపించి ఆకాశంలో ఎగిరేటువంటి ప్రతి పావురం పరిశుద్ధాత్మ వచ్చాడయ్యా అని అంటామేంటి? పోలిక. ఇందాక కూడా అయ్యగారు ఒక చిన్న విషయం చెప్పారు. ఆయన చెమట రక్తపు బిందువుల వలె ఆయన చెమట రక్తంగా మారలేదు. అందరూ చెప్పే తప్పు దుర్బోధ అది. నేను 100 సార్లు మొత్తుకున్నాను. నేను ఇది రక్తపు బిందువుల వలె. ఆ చీకటిలో నీళ్లు పోశారు, చుక్కలు చుక్కలుగా పోశారు. ఎలా కనిపిస్తుంది? గెత్సెమనే తోటలోని చీకట్లో, రాత్రి చీకటిలో ఇప్పుడు వెలుతురులో మీకు పోసినప్పుడు, నీళ్లు పోసినప్పుడు, రక్తం పోసినప్పుడు మీకు తేడా తెలుస్తుంది. తెలీదా? ఇక లైట్ అన్నీ ఆపేసి నీళ్లు పోస్తున్నాం. ఇదిగో నీ కోసం నా చేయి తగ్గోసుకుంటున్నాను అని చెప్పి నీళ్లు పోస్తున్నా నేను. దయమాంటి కరిగిపోయింది. స్తోత్రం. నేనేంది కార్చింది? నీళ్ళే. ఆయన చెమట గొప్ప రక్తపు బిందువుల వలే వలే ఆయను. దీన్ని మర్చిపోయి యేసు ప్రభు భయపడిపోయాడు. భయపడిపోవడం వల్ల రక్తం. ఏం దుర్బోధలు ఇవి! యేసు ప్రభువుకు భయపడాల్సిన అవసరం లేదండి. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను. నేను యేసు ప్రభు ఎప్పుడు నవ్వలేదు అంటున్నారు. ఆచార్య రజనీష్ ఓషో అనేటువంటి వ్యక్తి ఆయన చెప్పాడు, యేసు ప్రభు ఎప్పుడు సీరియస్గా ఉంటాడు, ఎప్పుడు నవ్వలేదని. నో, దట్స్ రాంగ్. లూకా సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, ఆయన ఆ గడియలో పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించెను. లోకం చెప్పేది ఎంత దుర్బోధ చెప్తుందో ఆలోచించండి. యేసు ప్రభు నవ్వలేదు, నవ్వాడు అనే మాట రాయబడలేదు. కానీ అదే సమయంలో ఆయన ఆనందించిన సందర్భం ఉంది. దీన్ని మర్చిపోయి లోకము యేసు ప్రభుని తప్పుగా చిత్రీకరిస్తుంది. లోకము, సాహిత్యము, ఫిలాసఫీ యేసు ప్రభువును తప్పుగా చిత్రీకరిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో దేవాది దేవుడు తన కుమారుని గురించి దయమాంటి గారికి క్విజ్ పెట్టాం. మీ కుమారుడు ఎవరు? ఏ దుర్మార్గుడు, బి దుష్టుడు, సి తాగుబోతు, డి మంచివాడు. ఏ ఆప్షన్కి వెళ్తుంది? ఈ మూడిటి ఎందుకు వెళ్ళలేదు? స్తోత్రం. ప్రేమను బట్టి. కొద్దిగా డీప్కి వెళ్ళి నిజంగా మంచివాడేనా, నిజం చెప్పు అని కాస్త సన్నిహితంగా మాట్లాడామనుకోండి, ఓపెన్ అయిపోద్దామా? స్తోత్రం. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం, దేవుడు ఆయనను కరుణాపీఠముగా బయలుపరచెను. ఇంపార్టెంట్ విషయాలు 4 విషయాలు, ఇంకో 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మీరు మధ్యలో ప్రసంగం మిస్ అయిపోతున్నారు, లింక్స్ మిస్ అయిపోతున్నారు కదా, మీకేం అర్థం కావట్లేదు. దేవుడు యేసు ప్రభుని ఎలా చూపించాడో అలా చూడాలి మనం. కాబట్టి మనందరికీ ఒక అలవాటు, డిసెంబర్ సమయంలో యేసు ప్రభుని పశువుల తొట్లో చూసి, గుడ్ ఫ్రైడే టైంలో ఆయన్ని సిలువలో చూసి, ఈస్టర్ టైంలో ఆయన్ని సమాధి దగ్గర చూసి కాదు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దాన్ని మర్చిపోయి సిలువలో ఉన్నట్టుగా చూస్తున్నాం. జాగ్రత్తగా ఆలోచించాలి. ద రివిలేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు. ఒకటి, ఆయన కరుణాపీఠమై ఉన్నాడు. పాత నిబంధనలో కరుణాపీఠము ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువు. కానీ కొత్త నిబంధనలో కరుణాపీఠము ఒక వ్యక్తి. స్తోత్రం చెప్పాలి మీరు. ఏమన్నా గత వారంలో ఒక చర్చికి వెళ్ళాను నేను. వాళ్ళకి స్తోత్రం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చెయ్యెత్తితే వెంటనే హల్లెలూయా చెప్తున్నారు, ఇలా చెయ్యెత్తితే హల్లెలూయా చెప్తున్నారు, ఇలా చెయ్యెత్తితే మా బోటి ప్రసంగికులకి ఎంత ఈజీగా ఉంది. హల్లెలూయా అనాల్సిన అవసరం లేదు. నేను ఊరినే చేయెత్తి హల్లెలూయా అంటున్నారు, మళ్ళీ చెయ్యి ఎత్తి చూశాను, మళ్ళీ హల్లెలూయా అంటున్నారు. ఇక్కడ సంఘానికి ఒక అలవాటు అయిపోయింది సార్, చెయ్యి ఎత్తితే హల్లెలూయా చేస్తారని. మీరు హల్లెలూయా చెప్పండి అమ్మా అంటేనే మీరు హల్లెలూయా చెప్తారు. తమిళనాడులో దేవుడు తన కుమారుణ్ణి కరుణాపీఠంగా, అంటే దాని అర్థం ఇట్స్ అ ప్లేస్ వేర్ వీ కెన్ గెట్ రైట్ హెల్ప్. నాకు ఈరోజు ₹1,00,000 కావాలి, అత్యవసరంగా ఉంది. కానీ మీరు ఎవరో వచ్చి చెప్పారు, 2-3 నెలల తర్వాత మీకు 10 లక్షలు ఇస్తానన్నారు. నువ్వు 2-3 నెలల తర్వాత నువ్వు 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం నాకు ఈరోజు నాకు అవసరం ఉంది. ₹1,00,000 ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు మీటింగ్ జరిగే లోపు నాకు ₹1,00,000 కావాలి కదా. ఇది రైట్ టైం హెల్ప్. నేను ఇలాగ ఆలోచిస్తున్నాను, ఎవరో సడన్గా వచ్చి ఇస్తారు, ఈ ₹1,00,000 పెట్టుకోండి, మళ్ళీ ఇద్దరులేండి, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అని ఇచ్చారు. నేను ఒకవేళ వాడుకుంటానేమో, వాడుకోకపోతే వాడుకోండి సార్, నిదానంగా ఇవ్వండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అది?
రైట్ టైంలో దొరికిన హెల్ప్ కాదా? దాన్నే తెలుగులో సమయోచితమైన సహాయం. నాకు అవసరం ఉన్నప్పుడు దొరికిన సహాయం. ఆకలి చచ్చిపోయి నేను నిద్రపోతున్నాను, లేపి బిర్యానీ తెచ్చేస్తామంటే ఎందుకంటే ఆకలి చచ్చిపోయిందండి, ఇప్పుడు దేనికండి మీ బిర్యానీ? అదే 2 గంటలప్పుడో 1:30 మీరు పచ్చడి మెతుకులు పెట్టినా నేను తినేసిండేవాడిని. ఇప్పుడు ఆకలి చచ్చిపోయింది, నీళ్లు తాగి ప్రభా ఈరోజు అన్నం ఇవ్వడం నీ చిత్తం కాదేమో అని ప్రార్థన చేసి కూడా కొనుక్కొని నిద్రపోతే తట్టి లేపింది. స్తోత్రం. ఒకటి, ఆయన కరుణాపీఠంగా బయలుపరచబడ్డాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూద్దాం ఈ లేఖనాల్లో. స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 22వ వచనం. అమ్మా త్వరగా చూడండి. 2:22. ఇశ్రాయేలు వారులారా, ఇశ్రాయేలు ప్రజలారా వినండి. యేసు చేత ఏవేవో చేయించి ఆయనను తన వలన ఎలాగా మెప్పు పొందిన వానిగా మీకు కనబరచనంటే చూపించను, బయలుపరచను. మీకు ఎలా చూపించాడు? ముప్పు కాదు. ముప్పు అంటే ఏంటి? ముప్పు అంటే ఏదమ్మా? ప్రమాదం. కానీ ఆయన ఎలా చూపించాడంటే దేవుడు ఎవరి చేత మెప్పు పొందాడు? తండ్రి చేత మెప్పు పొందాడు. మెప్పు పొందాలి అంటే ఏం చేయాలి? నువ్వు బాబు బీటెక్ మంచి కాలేజీలో జాయిన్ అయ్యావు, కంగ్రాచులేషన్స్ అని చెప్పారు, బాగానే ఉంది. రేపు రిజల్ట్స్ వచ్చి ఫెయిల్ అయిపోయాడు, అయినప్పటికీ కంగ్రాచులేషన్స్ మంచి కాలేజీలో చదివావు అంటారా? నువ్వు పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్నావు, కంగ్రాచులేషన్స్ అంటారు. ఇప్పుడు ఎవరి చేత మెప్పు పొందాడు? ఏం చేసి మెప్పు పొందాడు? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు జరిగించడం ద్వారా, చేయడం ద్వారా. అంటే 3.5 సంవత్సరాల పరిచర్య చేయడం ద్వారా. అంతేనా పరిచర్య? ఇవేనా యేసు ప్రభు యొక్క పరిచర్య? అద్భుతాలు చేసి చాలా అద్భుతాలు చేసి అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఆయన అదృశ్యం వెళ్ళిపోయాడు. నా పని అయిపోయింది శిష్యులారా, అద్భుతాలు చాలా చేశాను, ఇప్పటికే 500 అద్భుతాలు చేశాను, 1000 అద్భుతాలు చేశాను, ఓకే బాయ్ అని వెళ్ళిపోయాడా? ఏం జరిగింది? అసలు సెస్సలైన ఒక అద్భుతం ఆయన ద్వారా జరగాలి. ఏంటది? రిజరెక్షన్ జరగాలి. శిలువ మరణం ఆయన చేసుకుంది కాదు. శిలువ మరణము రోమా సైనికుల ద్వారా వచ్చినట్టు శిక్ష. రోమా సైనికులు ఆయన్ని చంపేశారు, బాగానే ఉంది. ఆయన లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు ఆయన్ని లేపాడు. ఎందుకు లేపాడు? ఈ లోకములో మెప్పు పొందినవాడు గనుక. స్తోత్రం, హల్లెలూయా. హీ వాస్ ఎ రికగ్నైజ్డ్ వన్ కాదా? హీ వాస్ ఎ వ్యాలిడ్ పర్సన్. అతడు మెప్పు పొందినవాడుగా ఉన్నాడుగా. ఆయన్ను అలా కనపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీకు ఆయన ఏదో పాత నిబంధన యాజకుల్లాగో అలా కాదు కనిపించింది, మెప్పు పొందిన వానిగా. ఎవరి చేత? దేవుని చేత. మనిషి చేత మెప్పు పొందడం సులభమే. మనుషుడు మెచ్చుకొనివాడు కాదు యోగ్యుడు, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. ఇదిగో రోహిత్, నీకు 100 రూపాయలు ఇస్తాను, నన్ను కాసేపు పొగుడంటే రోహిత్ పొగడొచ్చు. బాబు ఎంపీ, నీకు ఒక 500 ఇస్తాను, నన్ను కాసేపు పొగుడుతుందంటే పొగడొచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ఈ లోకంలో జరిగించిన పరిచర్యను బట్టి మెప్పు పొందాడంటే ఎక్కడ మెప్పు పొందాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు మెప్పు పొందినవాడు? అందుకని అక్కడ రాయబడింది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది, నేను జయించిన ప్రకారము. ఏమని రాయబడింది? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వాణిని నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. అంటే జయించిన వానికి ఏముంటుంది? అక్కడ ఘనత ఉంది, నిత్యత్వంలో ప్రతిఫలం, బహుమానాలు ఉన్నాయి. ఈ లోకంలో నువ్వు జయించగలిగితే, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలను నువ్వు జయించగలిగితే, ఈ పోరాటంలో నువ్వు ఓడిపోతే ప్రతిఫలం ఉండదు. ఓడిపోయిన వాళ్ళకి ఎవరు గిఫ్ట్ ఇవ్వరు, గెలిచిన వాళ్ళకి ఇస్తారు. గెలిచిన వాళ్ళకి, దగ్గరగా వచ్చిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తారు, విచిత్రమైన గిఫ్ట్, కన్సోలేషన్ బహుమతులు. అంటే ఏమని అర్థం? బాగానే కష్టపడ్డావు బాబు, నిన్ను డిస్కరేజ్ చేస్తే బాగుండదు,
కన్సోలేషన్ అంటే ఆదరణ కోసం. రోహిత్ ఫీల్ అవుతున్నాడు, సరే ఏం చేస్తాం, ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలమ్మా. ఫస్ట్ ప్రైజ్ వేరే వాళ్ళు తీసుకున్నారు, సెకండ్ ప్రైజ్ వేరే వాళ్ళు తీసుకున్నారు, థర్డ్ తీసుకున్నారు. ఇప్పుడు రోహిత్కి నేను ఇవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ టైం మాత్రం ఇంకొద్ది కష్టపడు. నేను కన్సోలేషన్ చేస్తూ ఇచ్చిన బహుమతి అది. ఏది గొప్పది? కన్సోలేషన్ బహుమతి గొప్పదా, ఫస్ట్ ప్రైజ్ గొప్పదా? కన్సోలేషనా సెకండ్ గొప్పదా, కన్సోలేషనా థర్డ్ గొప్పదా? ఈ కన్సోలేషన్ ఒక 10 మందికి ఇస్తారు. ఫస్ట్ ప్రైజ్లో 10 మందికి ఇస్తారా? ఫస్ట్ ప్రైజ్ ఒకటికి, సెకండ్ ప్రైజ్ ఒకటికి, థర్డ్ ప్రైజ్ ఒకటికి. కన్సోలేషన్ బహుమతులు 10 మందికి. ఏమోనండి, లోకంలో జరుగుతున్న విషయాలు మీకు అర్థమవుతున్నాయో లేదా మరి? ఇప్పుడు యేసు ప్రభువుని దేవుడు ఎలా చూపించాడు? కనబరచను, చూపించను. ఈ యేసుని ఇలాగే చూస్తున్నావా? దేవుడు చూసినట్టుగా చూస్తున్నావా? దేవుని నేత్రాలతో చూస్తున్నావా? ఏందండి ఆయన అంటే నాకు ఇష్టం అండి, ఆ పొడవైన గడ్డం అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆ పొడవైన అంగి అంటే ఇష్టం అండి, అబ్బో ఆ కళలో ఆ కరుణ, ధీరత్వం, అబ్బో ఏం చూసి ఆయన్ని మీరు ప్రేమిస్తున్నారు? యేసుని దేవుడు ఎలా చూపించాడంటే, నెంబర్ 1 కరుణాపీఠంగా, అనగా సహాయము పొందగలిగిన వ్యక్తిగా. ఆయన దగ్గరికి వస్తే సహాయం దొరుకుతుంది. ఎవరికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ టైంలోనైనా ఆయనకి సహాయం దొరుకుతుంది. కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం, రాత్రి 9 గంటలకు వెళ్ళాం, మా చిన్న పని చేసి పెట్టాలండి అన్నారు. అక్కడ ఉంటారు వాచ్మెన్, సెక్యూరిటీ వాళ్ళు, హలో వెళ్ళిపోండి రేపు రండి అనరా అంటారా లేదా? ఎందుకు? టైం అయిపోయింది, నువ్వు 5 గంటలకు వచ్చింటే ఏదైనా చేసినేవాళ్ళం. ఇప్పుడు నువ్వు రాత్రి 9-10 గంటలకు వస్తే, ప్రపంచంలో ప్రతి ఆఫీస్కి టైమింగ్ ఉంది, కానీ పరలోకానికి టైమింగ్ లేదు. అమ్మా ఏంది, మేము నిద్రపోయే టైంలో, దేవదూతలు నిద్రపోయే టైంలో మీరు ప్రార్థన చేస్తే అట్లా చేయబాకండి, వద్దు, ఆపండి. అమ్మా నేను దేవుణ్ణి కదా, నేను కొద్దిగా మీ ప్రార్థనలు విని విని అలసిపోయి నాకు కొద్దిగా రెస్ట్ కావాలి, నేను కొద్దిసేపు పడుకుంటాను అని దేవుడు అనుకుంటే ఏంటి పరిస్థితి? ఇశ్రాయేలును కాపాడువాడు, ఆయనకి రెస్ట్ లేదు. స్తోత్రం. ఆయన నిత్యుడు కనుక ఆయన ఎన్నడూ అలయడు. స్తోత్రం, హల్లెలూయా. మనం నిత్యులం కాదు, అలసిపోతాం. 70 బతుకుతాం కాబట్టి, 80 బతుకుతాం కాబట్టి మనం అలసిపోతాం. అని ఆయన కలుగునుగాక 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 అని అలసిపోలేదు. ఆయన అలసిపోయి కాదు 7వ రోజు విశ్రాంతి తీసుకుంది. కలుగునుగాక అన్న దానికి ఏం అలసిపోతాం? కలుగునుగాక అని 1,000,000 సార్లు అన్నా కానీ అలసిపోయే అవకాశం లేదు. అరే ఓ చిన్న మాట చెప్పి అలసిపోయిన దేవుడు ఏం దేవుడు కాదు. యెషయా గ్రంథంలో ఆయన స్వభావాన్ని గురించి రాబడింది. ఆయన నిత్యుడు. హీస్ ఇటర్నల్ వన్. ఏల్ ఓలాం. ఏల్ ఓలాం అంటే ఎప్పుడూ ఉండేటువంటి వాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట. రెండోది ఏం చెప్పి నేను, నా ప్రియుడు ఎలాంటోడు అని ఆమె చెప్పింది షూలమతి గారు. ఇప్పుడు ఆయన ప్రియుడు యేసుప్రభు చెప్పలేదా? యేసుప్రభు గురించి తండ్రి అని దేవుడు చెప్పలేదా? ఆ యోర్దాను నదికి ఏం చెప్పాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను చెప్పలేదా? స్తోత్రం. ఎవరిని ఇష్టపడ్డారు? మనం పుట్టడానికి ముందే, యేసుప్రభు ఈ లోకానికి రావడానికి ముందే యోహాను సువార్త 17వ వచనంలో రాయబడింది, తండ్రి జగత్తుకు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి. ఎవరిని ప్రేమించాలి? ఉన్నవాడిని ప్రేమిస్తారా, లేనోడిని ప్రేమిస్తారా? లేనోడిని ప్రేమించే అవకాశం లేదు. ఉన్నవాళ్ళని ప్రేమించరు, అది వేరే విషయం కదా. నా తల్లిదండ్రులు లేరు, వాళ్ళని మనం ప్రేమించే అవకాశం లేదు. ప్రేమించే అవకాశం బతికున్నంతసేపే. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఏం ప్రేమిస్తాం? ఫోటోలు ఫ్రేమ్ చేసుకొని, ఫోటోలకు దండలేసి, లైటింగ్లు పెట్టి, ఆదరణ కూడిక, దీనివల్ల ప్రేమించడం అని అనుకోరు. ప్రేమ ఎప్పుడు ఉండాలి? ఆ తల్లో తండ్రో చెప్పారు, నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు, నా కూతురు నన్ను ప్రేమిస్తుంది, నా కొడుకు నన్ను ప్రేమిస్తున్నాడు కదా. స్తోత్రం. ఒక ఇంగ్లీష్ నోవెల్ ఒకటి ఉంది. ఆ నోవెల్ని బేస్ చేసుకొని యండమూరి వీరేంద్రనాథ్ ఒక నవల రాశాడు. మీరేమైనా చదివారో లేదో మరి నాకు తెలియదు, కానీ అంతర్ముఖం అనేటువంటి ఒక నవల్ ఎక్కడైనా దొరికితే చదవండి. ఈ అంతర్ముఖంలో ఒక మనిషి చచ్చిపోతాడు, కానీ ఆయనకు అన్నీ తెలుస్తున్నాయి, కనిపిస్తున్నాయి.
వాళ్ళ కొడుకు రావడం ఏడవడం, కోడలు రావడం ఏడవడం, వాళ్ళు మాట్లాడుకోవడం. కానీ ఇతను మాట్లాడలేకున్నాడు, ఇతను చేయి కదల్చలేకున్నాడు. ముక్కు మీద ఈగ వాలినప్పటికీ కూడా ఈగను తోలుకోలేని పరిస్థితి. ఆయన చచ్చిపోయాడని అందరూ అనుకుంటున్నారు. ఆయన అప్పుడు పండుకొని అలా బాక్స్లో పడుకొని, ఓహో నా కోడలు ఇటువంటిదే, నా కొడుకు ఇటువంటోడా, ఆయన ఆలోచిస్తున్నాడు అనే సంగతి కూడా తెలియడం లేదు. అంతర్ముఖం అనేటువంటి చూడండి, మనం బతికున్నప్పుడు ఒకలాగా, బతికి లేనప్పుడు ఒకలాగా, మనం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా. మనం దయమాటి గారు వందనాలంటే అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి అంటారు. బయటికి పోయి తలగా నిప్పండి, నసండి, ముసల్దండి అనరా? ఏమంటే అంటారా లేదా? మీరు కాకపోయినా బయట వాళ్ళు అంటారు. స్తోత్రం. కానీ నిజమైన ప్రేమ ఎదుట ఉన్నప్పుడు ఎలాగున్నామో దూరంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, అంతర్ముఖం నవల స్టోరీ నేను చెప్పదలుచుకోలేదు. కారణం ఏంటంటే, మనమేంటో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటో తెలుసుకోవాలంటే ఆ అవస్థకు వచ్చినప్పుడు అతను అన్నీ చూస్తున్నాడు, అతను అన్నీ వింటున్నాడు. రే మనోడు వచ్చాడా, మనోడు ఏం మాట్లాడుతున్నాడు, పెద్ద కోడలు ఏం మాట్లాడుతుంది, చిన్న కోడలు ఏం మాట్లాడుతుంది, మొత్తం అర్థం అవుతున్నాయి. అరే ఈ పిల్ల పెద్ద కోడలు మంచిది అనుకున్నానే, ఈ పిల్లంత దుర్మార్గురాలా కదా? చూడండి. సరే, మన వీటిలో కూడా వెళ్ళలేదు. రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఆయన ఎలా చేశాడంట? మెప్పు పొంది, అప్రిషియేటెడ్ వన్, ఆనర్డ్ వన్. ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, స్వర్గములో ఉన్నాడు. ఆయన తాను శరీరధారిగా ఉన్న దినములలో తనను మరణము నుంచి తప్పించగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించినందున ఆయన అంగీకరించబడెను. ఏమంటే ఉందా లేదు మీ బైబిల్లో? స్తోత్రం. రెండో విషయం, ఆయన ఎలా చూపించాడంటే దేవుడు, హౌ గాడ్ ప్రెజెంటెడ్ జీసస్. దేవుడు యేసును ఎలా చూపించాడు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి కరుణాపీఠంగాను, రెండోది మెప్పు పొందిన వాణిగా. మూడో విషయం చెప్తాను, చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. గలేషియన్స్ 3:1. త్వరగా. ఓ ఫూలిష్ గలేషియన్స్, ఓ గలతీ సంఘస్థులారా, మూర్ఖులారా, భ్రమపరచబడినటువంటి నా బ్రదర్స్, సిస్టర్స్, జీసస్ క్రైస్ట్ వాస్ డిస్ప్లేడ్ యాజ్ ఎ క్రూసిఫైడ్ వన్. సిలువ వేయబడినట్లుగా, సిలువ వేయబడిన వాడుగా మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కదా. సువార్త ద్వారా యేసు ప్రభుని ఎలా ప్రదర్శించబడుతున్నాడు? యాజ్ ఎ క్రూసిఫైడ్ వన్. ఎవరిని సిలువ వేస్తారు? తప్పు చేసేవాడిని సిలువ వేస్తారండి. మ్రానున వేలాడు వాడు శాపగ్రస్తుడు. సిలువ అని కాదు, మ్రాను అనే మాట బైబిల్లో 5 సార్లు ఉంది. హీ హ్యాంగ్డ్ ఆన్ ద ట్రీ, హీ హ్యాంగ్డ్ ఆన్ ద ట్రీ. ట్రీ ట్రీ అంటుంది. మనోళ్ళు సిలువ బొమ్మ చేసుకొని స్విచ్ బోర్డుల మీద సిలువ, ఫ్యాన్ గుర్తులు సిలువ, ఫ్యాన్ మీద సిలువ, ఎక్కడ పడితే అక్కడ సిలువ, ముక్కుకు సిలువ, చెవులకు సిలువ, మెడలో సిలువ, సమాధి మీద సిలువ కాదా? దేవుని వాక్యం, హీ హ్యాంగ్డ్ ఆన్ ద ట్రీ. దాన్ని మనం మర్చిపోయాం. మ్రానున ఆయన వేలాడి తీయబాడు. ఇప్పుడు అందరు ఇంటికి పోయి సిలువ గుర్తులు తీసేసి మామిడి గుర్తులు పెట్టుకుని చెట్టు గుర్తులు పెట్టుకుంటారేమో. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎలా చూపించబడ్డాడు, యేసు ప్రభు ఎలా ప్రస్తావించబడ్డాడు అనే దాని గురించి. నా ప్రియుడు ఇలాంటోడండి, నా ప్రియుడు నీచుడు, నా ప్రియుడు దుర్మార్గుడు అని అనలేదు. నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000లో అతి ప్రియుడు, మనోహరుడు, కాంక్షణీయుడు. 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తుపట్టచ్చు. అమ్మో అంత గొప్పోడా? మీ దేవుడేమ్మా, మీ దేవుడు ఎటువంటి దేవుడు నయమని అందరిలో అంటాడండి. కాదు, నా దేవుడు చనిపోయి తిరిగి లేచాడు. స్తోత్రం. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, సమాధిని బద్దలు చేసుకుని వచ్చిన దేవుడు. స్తోత్రం. యేసు ఎలా చూపించబడ్డాడు అనే దాని గురించి చూస్తున్నాం. మన ప్రియుడు, మన ఆత్మ ప్రియుడు, మన పరలోకపు ప్రియుడు ఎలాగున్నాడు? ఒకటి కరుణాపీఠంగా ఉన్నాడు. రెండోది కరుణాపీఠంగా ఉన్నాడంటే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. రెండోది మెప్పు పొందిన వాడుగా ఉన్నాడే, స్వర్గంలో ఉన్నాడు, మనకు ముందుగా వెళ్ళాడని అర్థం.
నేను ముందు వెళ్ళాను, తర్వాత మీరు రావచ్చు అని అర్థం. నేను లైన్ క్లియర్ చేశాను, మీరు రండి నెక్స్ట్. నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పడంలో ఉద్దేశం అది. మూడోది అంటే ఏమని అర్థం? యాజ్ ఎ ప్రిజనర్ కాదా? హలో, ఏం మాట్లాడడం లేదేమి? నాతో కూడా మాట్లాడవా? యూదుల రాజు నువ్వేనా? ఎన్ని ప్రశ్నలు అడిగినాను, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎలా ఉన్నాడంట ఆయన? మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఆయన మౌనంగా. షియరర్ ఎదుటిగా ఉన్నట్టుగా సేవియర్ ఉన్నాడు, షియరింగ్ చేస్తున్నాడు. వాడు బొచ్చు కత్తిరిస్తాడు. వాడి ముందు బోనులో నిలబడ్డాడు, ఆ న్యాయస్థానంలో నిలబడ్డాడు. అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు, తిమోతి ఏంటి ఈ సంఖ్యలు ఏంటి? నేనేదో నేరస్తుండైనట్టు నన్ను ఈ సంఖ్యల్లో వేశారు ఏంటి? వాట్ ఈస్ దిస్ తిమోతి? అనలేదండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం చదవండి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి. నేనేదో నేరస్తుండైనట్టు నన్ను ఇలా చేశారు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నన్ను బంధించవచ్చు కానీ సువార్తను బంధించలేరు. నా బంధకములో నేను కనిన నా కుమారుడు అని ఒకతను చెప్పాడు. సువార్థికుడిని బంధిస్తే డేంజర్, వాడిని ఫ్రీగా వదిలితే డేంజర్ కాదు. స్ప్రింగ్ని ఒత్తితే సమస్య, అది పైకి ఎగిరి పడుతుంది. దాన్ని వదిలేస్తే సైలెంట్గా ఉంటుంది. ఒక బంతిని గోడకేసి కొడితే సమస్య, దాన్ని అలాగే వదిలేస్తే సమస్య లేదు. విశ్వాసి నిన్ను ఎవరైనా టచ్ చేస్తే సమస్య. నిన్ను టచ్ చేసే స్వర్గం స్పందిస్తుంది. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. మునికోళ్ళకి ఎదురు తన్నుట నీకు అసాధ్యం, కష్టం ఇది. ఇట్స్ ఇంపాసిబుల్ టు పిక్ అగెన్స్ట్ గోడ్స్. జాగ్రత్త, నా బిడ్డలు మునికోలలు, వాళ్ళ జోలికి వెళ్తావేమో. స్తోత్రం. ఏం చెప్పాను ఇప్పటిదాకా? యేసు సహాయం చేయగలిగిన వాడు ఎనీ టైం. అమ్మా నీకు ఇప్పటికే చాలాసార్లు సహాయం చేశాను, నా వల్ల కాదు. ఇప్పటికే నీకు 70 సార్లు చేశాను, 80 సార్లు చేశాను, నా వల్ల కాదు, ఐఎమ్ హెల్ప్లెస్ అనేవాడు కాదు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. మనము శరణాగతులమై ఉందా ఈ మాట ఎక్కడైనా? ఎక్కడుంది? ఇంటి దగ్గరికి వెళ్ళి చదవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది, చూడాల్సిన అవసరం లేదు. రెండోది, ఆయన స్వర్గములో నివసిస్తున్నవాడుగా, స్వర్గవాసిగా ఉన్నాడు, స్వర్గమును చేర్చగలిగిన వాడు, మెప్పు పొందిన వానిగా. మూడోది, ఆయన ఎలా చూపించబడ్డాడట? హీ వాస్ డిస్ప్లేడ్ యాజ్ ఎ క్రూసిఫైడ్ వన్. ఇంపార్టెంట్ విషయం, ఒక విషయం చెప్పి ముగిచ్చేస్తా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఏం చెప్తున్నాడు పౌలు? ఇశ్రాయేలు చరిత్ర చెప్తున్నాడు, వాళ్ళ అరణ్య యాత్ర గురించి చెప్తున్నాడు. ఏమండి అంతేగా? ఒకవేళ చదివిన తర్వాత దయచేసి నన్ను చూడండి, నా మాటలు ఏనండి, నన్నే చూడండి. నేను అందంగా లేకపోవచ్చు, నల్లగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దేవుని సేవకుడికి చెప్తున్నాను కాబట్టి జస్ట్ చూస్తూ వింటూ ఉండండి. ఏంటట? బండలో ఉంది తాగారు, బాగానే ఉంది. ఇప్పుడు అయ్యా మాకు అర్థం కాక పౌలు పాస్టర్ గారు ఇప్పటిదాకా 8-9 అధ్యాయాలు బాగానే చెప్పారు, సడన్గా ఇజ్రాయెల్ చరిత్ర మాకెందుకండి? ముందు అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అక్కడ క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు పూర్వము కూడా క్రీస్తు ఉన్నాడు. స్తోత్రం చెప్పలేదు మీరు? అనగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రలో కూడా క్రీస్తు ఉన్నాడు. హి వాస్ ఎ షాడో. ఆయన ఒక టైప్గా, ఒక పోలికగా చెప్పబడ్డాడు. యేసుప్రభు బండ అని కాదు, ఒక బండ తీసుకొచ్చి బండకు నమస్కారం చేసి క్రీస్తు అండి, క్రీస్తు బండ అని చెప్పడం లేదు. క్రీస్తు బండ లాంటి వాడు, ఆయన యొక్క స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని తెలియజేసే మాట. ఆ బండలో నుంచి మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు మనకు తెలుసు. ఆ బండలోంచి నీళ్ళు వచ్చాయి. ఏమొచ్చాయి బండలోంచి? తేనె వచ్చింది బండలోంచి. ఆ బండలోంచి నూనె వచ్చింది. ఆ బండలోంచి అగ్ని వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే సింబాలిక్గా యేసు దగ్గర నుంచి అన్నీ వస్తాయని చెప్పడం, యేసు దగ్గర నుంచి అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని అర్థమే. కానీ బండను పగలగొట్టి ఏంది ఏ బండలో రాలేదే, ఏంది వాక్యం అబద్ధం కదా. ఒక చిన్న మాట చెప్తాను, ఇంపార్టెంట్ మాట. బండ కాదు, కొద్ది తర్జుమా తప్పు. అక్కడ ఉపయోగించబడిన పదం పెట్రాస్. పెట్రోస్ కాదు, పెట్రాస్.
పెట్రాస్ అనేటువంటి గ్రీకు పదానికి కనీసం 4 అర్థాలు ఉన్నాయి. స్తోత్రం. ఒకటి, పెట్రాస్ అంటే లెడ్జ్ అని అర్థం. లెడ్జ్ అంటే ఏంటి ఏమండి? లెడ్జ్ అనే మాట ఎప్పుడైనా విన్నారు మీరు? వినలేదు మీరు? సార్ దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవండి, ఎక్కడుంది ఆ మాట? 14:4 స్తోత్రం. లెడ్జ్ అంటే గట్టు అని అర్థం. ఈ అంటే క్రీస్తు అంటే ఏంటి? బండ అని కాదు ట్రాన్స్లేషన్. ఒక గట్టు మిమ్మల్ని వెంబడించింది, ఆ గట్టు క్రీస్తే. రెండోది క్లిఫ్ అన్నారు. క్లిఫ్ అంటే ఏంటి? శిఖరము. ఆ కొండగట్టు ఆయనే, కొండ శిఖరము ఆయనే. ఇంకోటి కేవ్ అని రాయబడింది, గుహ. ఆ కొండ గుహ అంటే ఆ కొండ గట్టులో నుంచి, ఆ కొండ శిఖరము నుంచి, ఆ కొండ గుహలో నుంచి నీళ్ళు వచ్చాయి, తేనె వచ్చాయి, నూనె వచ్చింది. అందుకే గుహ అంటున్నప్పుడు డీప్, డెప్త్. క్రీస్తు యొక్క లోతు, ఆయన ప్రేమ యొక్క లోతు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాకుండా గ్రీకు మాట యొక్క అర్థం పెట్రాస్ ఒక అర్థం ఏంటంటే స్టోనీ గ్రౌండ్ అని అర్థం. అంటే రాతి నేల అని అర్థం. వారిని ఒక రాతి నేల వెంబడించింది. ఆ రాతి నేల క్రీస్తే. ఆ కొండగట్టు క్రీస్తే, ఆ కొండ శిఖరము క్రీస్తే, ఆ కొండ గుహ క్రీస్తే, ఆ రాతి నేల క్రీస్తే. అక్కడ నుంచి నీళ్ళు వచ్చాయి. ఆయన యొక్క స్థిరత్వం చూడండి. తన ప్రజలను ఆయన విడిచిపెట్టలేదు. వారు ఫరోను విడిచిపెట్టారు, కానీ ఆయన వారిని విడిచిపెట్టలేదు. వారు దేవుని వదిలిపెట్టారు, ఆయన మాత్రం వాళ్ళు వదిలిపెట్టలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? అరే బాబు, బండ క్రీస్తురా నాయన, బండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి, పూజ చేసుకోండి అనలేదు. మిమ్మల్ని వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండ, ఆ బండలోనిది మీరు తాగారు. 20 లక్షల మంది తాగారు. చిన్న విషయం కాదు అది. స్తోత్రం. ఒక్క మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. క్రీస్తు ఎలా పోర్ట్రే అయ్యాడు, లేకపోతే డిస్ప్లే అయ్యాడు, ఎగ్జిబిట్ అయ్యాడు, ఆయన ఏ విధంగా చూపించబడ్డాడు, మన రక్షకుడు ఎలా చూపించబడ్డాడు. ఆయన స్థిరం కలిగిన వాడు, స్థిరత్వం కలిగిన వాడు, చంచలుడు కాదు. అలాగైతే ఆయన మనల్ని స్థిరపరచగలడు. ఏమండి? ఏమైనా చేయగలవు, స్థిరపరచగలవు, బలపరచగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. 4 మాటలు చెప్పా. ఏం చెప్పాను నేను? క్రీస్తును గురించి చెప్పాను. ఆయన కరుణాపీఠమై ఉన్నాడు. ఐ కెన్ గెట్ హెల్ప్. నాకు సహాయం ఎనీ టైం దొరుకుతుంది. రెండోది, ఆయన మెప్పు పొందిన వాడుగా, ఆయన స్వర్గంలో ఉన్నాడు. మెప్పు ఊరినే వచ్చిందా? ముందు ముప్పు వచ్చింది. సిలువ అనే ముప్పు వచ్చింది, తర్వాతే మెప్పు వచ్చింది. ముప్పు లేకపోతే మెప్పు లేదు, సిలువ లేకపోతే సింహాసనం లేదు కదా. ఆ సిలువ లేకపోతే కిరీటం లేదు. నో క్రాస్, నో క్రౌన్. ఒకవేళ సిలువే లేకపోతే ఆయన తల మీద కిరీటానికి అవకాశం లేదు. నీ జీవితంలో కొన్ని క్రాస్లు ఉంటాయి. ఈ క్రాస్ల అనుభవం గుండా వెళ్తే క్రౌన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. డైరెక్ట్గా ఆయన తల మీద కిరీటం పెట్టలేదు. ముందు ముళ్ళ కిరీటం, తర్వాత మహిమ కిరీటం కదా. ముందు ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ మట్టి లోకంలో ఉన్నప్పుడు మనము ముళ్ళ కిరీటాన్ని అనుభవిస్తున్నాం. మనకు పెట్టింది ఏంటి? మన స్నేహితులు పెట్టేది ఏంటి? ముళ్ళ కిరీటాలు. ముళ్ళ కిరీటాలు అక్షార్థంగా పెట్టడం లేదు. పైకి పొగడుతున్నట్టుండి సాటుగా వెళ్ళి తిట్టేవాళ్ళు మనకు ముళ్ళ కిరీటం పెడుతున్నారు. మీరందరూ ముళ్ళ కిరీటం పెడతారు. ఒకరోజు మహిమ కిరీటం నా నెత్తి మీద పెట్టబోయే సమయం రాబోతుంది కదా. స్తోత్రం. యేసు ఎలా చూపించబడ్డాడు? యేసు, అది నాకు ఇంపార్టెంట్. ఆయన హెచ్చవలసి ఉన్నది, అది నాకు ఇంపార్టెంట్. పరమగీతంలో ఏం జరిగిందో, అక్కడేం జరిగిందో, ప్రకటన గ్రంథంలో, దానియేలు గ్రంథంలో నాకు అనవసరం. యేసు ఎలా, యేసు, మన యేసు, అవర్ జీసస్ ఎలాంటి వాడు, ఎలా చూపించబడ్డాడు? ఆయన కరుణాపీఠంగా చూపించబడ్డాడు కాబట్టి ఇక వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు హెల్ప్ చేయండి, మీరు
ఆయనను అడగాల్సిన అవసరం నాకు లేదు. మై స్పాన్సర్ ఈజ్ జీసస్. మన సహాయకుడు ఆయనే. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. స్తోత్రం. ఆయన మెప్పు పొందాడు కాబట్టి మనం కూడా మెప్పు పొందుతాం. బడా నమ్మకమైన మంచి దాసుడు, వెల్డన్ మై డియర్ సర్వెంట్ అని పొగడ్డా మనలో ఒకరోజు. తన కుమారుణ్ణి పోయినాడు, తన సేవకుడైనట్టు స్టెఫన్ వస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి, స్తోత్రం, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండటం చూశాను నేను. దేవుని స్తోత్రం. మనకు ఒకరోజు మెప్పు కలుగుతుంది. ఈరోజు ముప్పు ఉంది, రేపు మెప్పు కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు తప్పు అంటారు, రేపు ఒకరోజు ఉప్పు అంటారు. మూడో విషయం, ఆయన ఎలా చూపించబడ్డాడు అనగా శ్రమ పొందినవాడుగా, నీ శ్రమలలో సహానుభవం కలిగినవాడు. శ్రమ అంటే ఆయనకి తెలుసు, కష్టం అంటే తెలుసు, కన్నీరంటే తెలుసు, తలనొప్పి అంటే తెలుసు, కాలు నొప్పి అంటే తెలుసు, చేతుల్లో నొప్పి అంటే తెలుసు. పక్కలో బల్లంలో పడిచారు, నడు నొప్పి అండి, పక్క నొప్పి అన్నారు. నొప్పి ఏంటో ఆయనకి తెలీదా? ఆయన తలలో ఇంతంత ముళ్ళు దిగాయి. తలనొప్పి రకరకాల 12 రకాల తలనొప్పులు ఉన్నాయంట. ఏం తలనొప్పి నీకు? మైగ్రేన్ అండి, సైనస్ అండి, అదండి ఇదండి అని చెప్తున్నారుగా. ఈ తలనొప్పులన్నీ ఆయన నీ పక్షాన అనుభవించాడు. వాట్ ఈస్ తలనొప్పి అని అడగడు ఆయన. వాట్ ఈస్ లెగ్ పెయిన్? ఆయన చేతులకి కాళ్ళకి మేకులు గుచ్చారు. నొప్పి ఉండదా? ఏనాడైనా మీ చేతులకి అరచేతులకో కాళ్ళకి ఎప్పుడైనా మేకులు కొట్టారా? కొట్టలేదు. అయినప్పుడు ఈ నొప్పి భరించలేకున్నానండి, ఈ హెడ్ఏక్ భరించలేకున్నానండి అని మనం అంటుంటాం. నీ పక్షాన శ్రమ నొందినవాడు, శ్రమ నొందాడు కాబట్టి, సహానుభవం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన సహాయం చేయడానికి సమర్థుడు. స్తోత్రం. ఆయన ఆకలి కొన్నాడు కాబట్టి నీ ఆకలి ఏంటో ఆయనకు తెలుసు. ఆయన దప్పికొన్నాడు కాబట్టి నీ దాహం ఏంటో ఆయన తెలుసు. ఏ తల్లి తన కుమారుడు అడుగుదో, రోహిత్ నీ ఆకలి చూపిస్తేనే, ఆకలి అంటే ఏంటో చెప్తేనే, నీ దాహం అంటే ఏంటో చెప్తేనే నేను నీకు అన్నం పెడతా, నీళ్ళు ఇస్తాననేది వాళ్ళమ్మ. కానీ వాళ్ళ తల్లికి తెలుసు ఆకలి అంటే ఏంటో తెలుసు, దాహం అంటే ఏంటో తెలుసు. తన కుమారుడు దాహం అన్నప్పుడు ఏం చేయాలో ఆమెకు తెలుసు, తన కుమారుడు ఆకలి అన్నప్పుడు ఏం చేయాలో తెలుసు. అలాగైతే మన పరలోకపు తండ్రి కూడా మన ఆకలి, దాహము, మన ఫీలింగ్స్, మన ఎక్స్ప్రెషన్స్, మనకేం కావాలి అనేది ఆయనకు తెలుసు. మనకు ప్రేమ కావాలి అనేది ఆయనకు తెలుసు. ఈ ప్రేమ మనుషులు ఎవరు ఇవ్వలేదనేది కూడా ఆయనకు తెలుసు. చిన్న చిన్న జంతువులకు ప్రేమ కావాలండి. మన ఇంట్లో పెంచుకునే కుక్క పోయేటప్పుడు మనల్ని ఆనుకొని రాసుకొని పోద్ది. దాని తల మీద కాస్త నిమిరితే అది ఫీల్ అయిపోద్ది. దానికి ప్రేమ కావాలి. కుక్కకి ప్రేమ కావాలి. మనం పెంచుకుంటున్న పిల్లలకి ప్రేమ కావాలి వద్దా? మన భర్తకి ప్రేమ కావాలి. ఆయన ఏదో కొన్ని వస్తువులు తీసుకొచ్చి, ఇదిగో ప్రొవిజన్స్ తీసుకొచ్చేసాను, వండుకో తిను, నాకు కూడా కొద్దిగా వండి పెట్టు. ఇదేనా ప్రేమ? గుడ్డించేటప్పుడు కాస్త ప్రేమగా అది పెట్టుకొని తిను సావు అని అనకుండా, స్తోత్రం, హల్లెలూయా, ప్రేమగా వడ్డిస్తుంటే, ప్రేమగా చేస్తూ ఉంటే, మీరు ప్రేమ కలిగిన వారై వంట చేస్తే వంట కూడా ప్రేమగా మారుతుందంట, రుచికరంగా మారుతుందంట. కోపంగా కసుబుసులాడుతూ చిరుబులాడుతూ ఈయనన్నీ చేసే మళ్ళీ ఇట్టే పెడతాడు, ఆదివారం మీటింగ్ అవసరమా, ఈ వర్షాకాలంలో మీటింగ్ అవసరమా, మళ్ళీ పెట్టిన ఈ ప్యాకెట్లు అవసరమా, ఈ స్టవ్ ఒకటి తీసుకొస్తాడు అని అనలేదా మనం? మిమ్మల్ని చూసినప్పుడు బాధ వేస్తుంది. కారణం ఏంటంటే మీరు మీ పితరులలాగే ప్రవర్తిస్తున్నారు. అరణ్యములో మీ పితరులు కూడా ఇలాగే సనిగారు, గొనిగారు. అక్కడ 20 లక్షల మంది గొనిగారు, ఇక్కడ 20 మంది ఇలా 2 3 గొనుగుతున్నారు. అంతేనా? స్తోత్రం, హల్లెలూయా. మనం చేసే ప్రతిదాన్ని విమర్శించరు. అది అవసరం అయినా ఊటే మీటింగ్ పెడితే ఆయనకు అవసరం అంటండి. పెద్ద పెద్ద చర్చోళ్ళు పెట్టడం లేదు ఈయనకి, ఎందుకండి? హెచ్చరికారండి ఇతను. స్తోత్రం. శ్రమ నొందినవాడు. 4వది ఆయన ఎవరంట? ఆయన స్థిరత్వం, మనల్ని స్థిరపరచగలడు. ఐఎమ్ నాట్ స్టేబుల్. రూబేనులాగా చంచలుడు అయిన నేను, ఐఎమ్ అన్స్టేబుల్ బట్ హీ స్టేబుల్. అన్స్టేబుల్గా ఉన్న నన్ను స్టేబుల్గా చేయడానికి ఆయన ఏబుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నా ప్రియుని గురించి నేను చెప్పాలనుకుంది, ఇది నా ప్రభు గురించి చెప్పాలనుకుంది. ప్రభు ఏ విధంగా చూపించబడ్డాడు. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.